सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौम जय देव जय देव। वर्जित विषय कलापा दुर्जन सुदुरापा दूरीकृत नत पापा सच्चित् सुखरूपा सुखरूपा जय देव जय देव जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौम जय देव जय देव। जय देव जय देव। पूजित पन्नग भूषण प्रज्ञाजित धिषण मुख निर्धुत करुणारुण भक्तेषु सकरुणा जय देव जय देव। जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौम जय देव जय देव। वीक्षालवहतलोकालघुदुस्सह शिवपरावतारागत सर्वविकारा मुनिजन हृदय विहारा कृत भुवनोद्धारा जय देव जय देव। परशिवपरा जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौम जय देव जय देव। వాడు అని బైబిల్ దాంట్లో ధరించేవాడు. దుష్టమైన ఆలోచన మనలో ఉన్నాయనుకోండి, ఆలోచన తీసివేసేవాడు. మనం భక్తి మార్గం ఒక విధంగా చెప్తుంది, జ్ఞాన మార్గం మరొక విధంగా చెప్తుంది, యోగ మార్గం మరొక విధంగా చెప్తుంది. అందుకనే ఈ సృష్టి మొత్తంలోకి మన సనాతన ధర్మం గొప్పనే కోణాలు. మన మామూలు ఇంటుంటాం, దేవుడు ఒక్కడే కదా, ఎంతమంది దేవుడు అవసరమా ఉంటారా? దేవుడు ఒక్కడే, నిరాకార పరమ స్వరూపమే సనాతన మార్గం ఆయన ధర్మం చెప్పింది. కానీ ఈ స్వరూపాలు ఎందుకు? మీరు మీకేమవుతారు? గురుడు. మీరు భార్య గారికి భర్త, ఇద్దరు పిల్లలకి నాకు మా శ్రేయభిలాషి ఇది మా తల్లిదండ్రులకి కుమారుడు. ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయో అనంతమైన పరమాత్మ యొక్క శక్తి ఒకటే, కానీ అది వివిధ కోణాల్లో వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తమైన స్వరూపం శక్తికి ఒక స్వరూపం అన్నమాట. అంటే మనలో ఉన్న అష్టగుణాలు ఉంటాయి. అష్టగుణాలు వక్రదారి పట్టినప్పుడు భైరవ యొక్క మంత్రంతో చేసుకుంటే, ఇప్పుడు మనం అనుకుంటాం మంత్రం చెయ్యాలా అని. గాయత్రి చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా పలికినప్పుడు మామూలు కంఠం చెప్పిన శబ్దము అలాగా నిలుద్దా నాలుగు నుంచి వచ్చింది. ఎక్కడ వచ్చింది? నాలుగు దగ్గర ప్రారంభమైన శబ్దం. నాలుగు నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేప్పుడు శబ్దాలు వెళ్ళినప్పుడు లోపల రాత్రి జరిగి విద్యుత్ పుడుతుంది. ఆ విద్యుత్ ఏం చేస్తుంది? మన నుంచి వ్యక్తం అవుతుంది. వ్యక్తమైంది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరాలను తీసేసి ఆ దుస్థితిని చేస్తుంది. దానికే అద్భుతమైన గాయత్రి మంత్రాన్ని మంత్రాల అధిష్టాన మంత్రంగా చెప్పుకున్నాం. కాబట్టి ఇలాగా కొట్టి వేయకుండా, ఇది కాదనకుండా, లేదనకుండా, ఎలా అయితే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ 4 సంవత్సరాల సర్టిఫికేట్ ఇస్తే ఉద్యోగం వస్తుందో, ఇలా భగవంతుడు ఉన్నాడా లేడా, ఇది నిజమా కాదా, రైతులప్పుడు రండి మా దాంట్లో చేరండి, మేము చూపిస్తాం భగవంతుడు అంటే ఏంటో, ఆ శక్తి ఏంటో. నాకన్నా ముందే భగవంతుడు జిందాబాద్ పరిగెడతాం. ఇది అష్టభయం. ఎందుకు వచ్చా చెప్పండి. దుర్గా మనలో ఉన్న తీసేసే దుర్గా. నవపాషాణాల శివలింగం మనని సృష్టి మొత్తంలో పళని సుబ్రహ్మణ్య స్వామికి విగ్రహమే నవపాషాణ విగ్రహం. మనం చూడలేదు. దీని యొక్క అద్భుతమైన రహస్యం తాళపత్ర గ్రంథ రూపంలో ఉంది. ఇది కేరళలోని కొట్టాయి అడవుల్లో ఉంది. నేను మీలాగా చిన్నప్పుడు, అంటే సుమారుగా 25 సంవత్సరాల క్రితం నేను చిన్నవాడిని. అప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు సంపాదించాలని చెప్పి కేరళ అడవుల్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాను? అక్కడికి వెళ్ళా. ఆ కాంతుని కలిసి ఆ విద్య నాకు కావాలి అన్నప్పుడు 2 పరీక్షలు పెడతాను. ఏం పెడతా అన్నారు? పెట్టను.
మొట్టమొదటి పరీక్ష ఏం చేశారంటే ఓ బావి దగ్గర తీసుకెళ్ళి నా 2 కాళ్ళు కట్టేసి తల కింద వేలాడదీశారు. ఏమవుతుంది? రక్త ప్రసరణ దగ్గర వెళ్తుంది, కళ్ళకు వస్తుంది. కళ్ళకు వచ్చి కళ్ళ నుంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి, నోటిలోంచి బయటకు వచ్చేస్తుంది. మరణమే. ఇంకా ఆ స్థాయిలో తీసుకెళ్ళి అప్పుడు పైకి తీసుకొచ్చారు. నువ్వు పనికి వస్తావు. ఒక పరీక్ష. రెండో పరీక్ష ఈ అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి రకరకాల శక్తులు ప్రయోగం చేస్తారు మన మీద. వాటిని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? నాలో ఉన్న నాడులు మొత్తాన్ని ఏకృతం చేసి నేనుగా ఉండాలనే విషయంగా నేనుగా ధ్యానంలో ఉండిపోవాలి. ఏ వచ్చి మీద పడినా కూడా మనకు సంబంధమే లేదు. ఇలా అని ఏది కానీ ఏది రానో సంబంధం. అట్లా సాధనలో నేను కొంచెం సాధించుకున్నాను. కాబట్టి అలా కూర్చునేసరికి కొన్ని గంటల తర్వాత